This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనము నవంబర్ 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ని తీసుకోవడం వలన మీకు ఏ ఒక్క అంశం కూడా మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. కనుక మీరు అన్ని పేపర్లు చదివే బదులు జస్ట్ ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ వీడియో ఒకటి చూసుకొని రెగ్యులర్గా మీరు నోట్స్ను మెయింటైన్ చేసుకోండి. అదేవిధంగా డైలీ నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఫస్ట్ ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి కనుక ఇక్కడ మనం తీసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ నోన్ ఫర్ దేర్ యూనిక్ మాస్ నెస్టింగ్ కాల్డ్ యారీబాడా అని ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎన్విరాన్మెంట్లో భాగంగా ఈ క్వశ్చన్ మనం చదువుకుంటాం. ఇక్కడ ఈ యారీబాడా అనే కీవర్డ్ ఏదైతే ఉందో ఇది ఒక స్పానిష్ కీవర్డ్గా మనం చెప్పుకోవచ్చును. దీనికి మీనింగ్ వచ్చేసి అరైవైల్ బై సీ, అంటే సముద్రం దగ్గరికి అరైవ్ అవ్వడం అనేది దీని యొక్క మీనింగ్ అనేది. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆలివ్ రిడ్లే టర్టిల్ మరియు ఇండియన్ స్టార్ టాటాయిస్, కెమ్స్ రిడ్లే టర్టిల్ అని మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్స్, ఈ సముద్రం దగ్గర అరైవ్ అయ్యేది ఏమిటి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి ఇక్కడ 1 and 3 అనేది మనకు ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది స్టార్ క్యాంపెయినర్స్. స్టార్ క్యాంపెయినర్స్కి సంబంధించి కింద మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక ఒకసారి గమనిస్తే ఫస్ట్ వచ్చేసి ఎనీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కెన్ హ్యావ్ 20 స్టార్ క్యాంపెయినర్స్ అని మనకు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఏ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కెన్ హ్యావ్ 20 స్టార్ క్యాంపెయినర్స్ అనేది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ 20 కాదు 40 స్టార్ క్యాంపెయినర్స్ని నియమించుకునే అవకాశం అనేది పొలిటికల్ పార్టీకి ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీకి అయితే దాని యొక్క లిమిట్ వచ్చేసి 20 స్టార్ క్యాంపెయినర్స్ లిమిట్గా మనం చెప్పుకోవాలి. ఇక సెకండ్ స్టేట్మెంట్, అండ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కెనాట్ హ్యావ్ ఎనీ స్టార్ క్యాంపెయినర్స్, ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఆల్రెడీ చెప్పాను 20 మంది వరకు స్టార్ క్యాంపెయినర్స్ ఉండొచ్చు. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఆర్ హర్ ఎలక్షన్ ఏజెంట్ షేర్స్ ద స్టేజ్ విత్ ద స్టార్ క్యాంపెయినర్స్ ఎట్ ఏ ర్యాలీ, దెన్ ద ఎంటైర్ ఎక్స్పెండిచర్ ఆన్ దట్ ర్యాలీ అదర్ దెన్ ద ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ స్టార్ క్యాంపెయినర్ ఈజ్ యాడెడ్ టు ద పొలిటికల్ పార్టీ ఎక్స్పెన్సెస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఎన్నికల ఖర్చుకి సంబంధించింది. ఇక్కడ ఈ స్టార్ క్యాంపెయినర్స్కి సంబంధించి ర్యాలీ మరియు వారికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ పొలిటికల్ పార్టీ ఎక్స్పెన్సెస్ కిందికి అని ఇవ్వడం జరిగింది. ఇది పొలిటికల్ పార్టీ ఎక్స్పెన్సెస్ కిందికి రాదు, క్యాండిడేట్ ఎక్స్పెన్సెస్ కిందికి ఇది వస్తుంది. ఎవరైతే పోటీ చేసే అభ్యర్థి ఉంటారో ఆ పోటీ చేసే అభ్యర్థి వీరికి ఖర్చులను పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ పొలిటికల్ పార్టీ అని కాదు, క్యాండిడేట్ ఎక్స్పెన్సెస్ అని ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ అన్ని రాంగ్ స్టేట్మెంట్సే. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి. ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండర్ ద ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు గమనిస్తే ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్రైమ్ మినిస్టర్ కాదు, ఇది ప్రెసిడెంట్. ఇక్కడ ఆర్టికల్ 280 ప్రకారము ప్రెసిడెంట్ ఈ ఫైనాన్స్ కమిషన్ను కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఇక సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద 15th ఫైనాన్స్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై ఇన్ ద
బ్యాక్డ్రాప్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యంలో కూడా ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పడింది. అదేవిధంగా మరొక నేపథ్యం వచ్చేసి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంలోనే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇక్కడ మనకు సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ సమాధానం వచ్చేసి బిఏ ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అని మనకి ఇక్కడ ఈ కొన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. సో అలోబరన్ సీ, లోనియన్ సీ, ఏగియన్ సీ మరియు టైరిహినియన్ సీ అని మనకి ఇక్కడ 4 సముద్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని మనము వెస్ట్ నుంచి ఈస్ట్కి అరేంజ్ చేయాలి. సో మనకు వెస్ట్ నుంచి ఈస్ట్ కనుక ఒకసారి మనం చూసుకుంటే సో ఫస్ట్ ఇది వస్తుంది, దాని తర్వాత టెరిహినియన్ సీ వస్తుంది, ఆ తర్వాత లోనియన్ సీ మరియు ఏజియన్ సీ అనేది మనకు ఇక్కడ ఆర్డర్లో వస్తుంది. కాబట్టి మనకు ఈ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే సో ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఒకసారి మీరు వరల్డ్ మ్యాప్ కనుక చూసుకుంటే ఇది మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మనకు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం డైరెక్ట్గా. కరెంట్ అఫైర్స్లో మనకు ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే సో ఇండియన్ నేవీ మ్యాచెస్ స్కిల్స్ విత్ 3 ఫారిన్ ఫ్లీట్స్ ఆఫ్ వైజాగ్ అని మనకు ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది దేనికి సంబంధించిందంటే ఇప్పుడు ఇక్కడ ఈ మలబార్ నావికా విన్యాసం ఏదైతే ఉందో ఈ మలబార్ నావికా విన్యాసాలు అనేవి నిన్న స్టార్ట్ అయినాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇందులో మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ ఫేజ్ 1 ఆఫ్ ద మలబార్ 20. ఇది ఈ మలబార్ నావికా విన్యాసాలు మనకు 2 దశల్లో జరగనున్నాయి. సో ఫేజ్ 1 ఆఫ్ ద మలబార్ 2020 నావల్ ఎక్సర్సైజ్ బై ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ద యుఎస్. సో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 దేశాలు ఈ మలబార్ నావికా విన్యాసాల్లో ప్రస్తుతం పాల్గొంటున్నాయని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రస్తుతం విశాఖపట్నంలో ఈ నావికా విన్యాసాలు అనేవి కొనసాగుతున్నాయి. సో బే ఆఫ్ బెంగాల్ వద్ద. సో దానికి సంబంధించి సో భవిష్యత్తులో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇండో పసిఫిక్ ప్రాంతము మరియు సో దక్షిణ చైనా ప్రాంతం ఏదైతే ఉందో ఈ చైనా ప్రాంతంపై పట్టు సాధించడానికి ఈ మలబార్ నావికా విన్యాసాలు అనేవి సో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. సో 2007 తర్వాత సో ఆస్ట్రేలియా అనేది సో 2007 తర్వాత ఇప్పుడే మళ్ళీ ఈ నావికా విన్యాసాల్లో పాల్గొంటున్న దేశంగా మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి నిన్న కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో కొన్ని నేవీ షిప్స్ నేమ్స్ ఇవ్వడం జరిగింది, అది మనం గుర్తుంచుకోవాలి. ఇది 24th ఎడిషన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఇది ప్రస్తుతం జరిగేది. సో ఈ మలబార్ నావికా విన్యాసాలు గతంలో చెప్పడం జరిగింది 1992లో వీటిని ప్రారంభించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఇందులో పాల్గొన్న నేవీ షిప్స్ కనుక ఒకసారి చూసుకుంటే రన్విజయ్, శివాలిక్, శక్తి, సుకన్య అనేవి, అదేవిధంగా సబ్మెరైన్ సింధురాజ్ కూడా ఈ నావికా విన్యాసాల్లో పాల్గొంటుంది. అదేవిధంగా యుఎస్ నావల్ షిప్కి సంబంధించి యుఎస్ఎస్ఎస్ జాన్ ఎస్ మెక్కాన్ మరియు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ షిప్ హెచ్ఎంఎస్ బెలారత్, అదేవిధంగా జపనీస్కి సంబంధించి సో జపనీస్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ షిప్ అయిన జేఎస్ ఒనామి కూడా సో ఈ నావికా విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. సో ఈ నావికా విన్యాసాల పేర్లు కూడా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది మనకు దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో మెయిన్స్లో కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రస్తుతం జరుగుతున్న ఈ మలబార్ నావికా విన్యాసాలకి సంబంధించి సో ఈ క్వాడ్ కంట్రీస్ యొక్క భాగస్వామ్యం మరియు భవిష్యత్తులో ఈ దేశాల మధ్య ద్వైపాక్షిక ఈ దేశాల మధ్య సంబంధాలు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంటుందని యాంగిల్లో కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. సో అదేవిధంగా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మిషన్ సాగర్ 2 అనే అంశం కూడా గుర్తుంచుకోవాలి. ఏమిటి ఈ మిషన్ సాగర్ 2 అంటే సో ఇక్కడ ఐఎన్ఎస్ ఐరావత్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ ఐరావత్ ప్రస్తుతం ఈ COVID-19 పాండమిక్ ఉన్న తరుణంలో సో వివిధ దేశాలతో సహాయం చేయడానికి ఈ మిషన్ సాగర్ని ఇక్కడ ఐఎన్ఎస్ ఐరావత్ ద్వారా
చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఐఎన్ఎస్ ఐరావత్ నేమ్ గుర్తుంచుకోండి. సో the Navy also began Mission Sagar 2, under which INS Airawat entered the Sudan port carrying the 100 tons of the food. సో అక్కడ ఈ ఆహారాన్ని సరఫరా చేయడానికి ఐఎన్ఎస్ ఐరావత్ ద్వారా సో సూడాన్ పోర్టుకి చేరుకోవడం అనేది జరిగింది. సో ఈ పేరు గుర్తుంచుకోండి, మిషన్ సాగర్ 2 అనే పేరు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో గతంలో మిషన్ సాగర్ 1 ఫేజ్ కూడా ఉండేది. సో ఇది వివిధ దేశాలకు ఈ ఫుడ్ మరియు మెడిసిన్స్ని సరఫరా చేయడానికి ఈ మిషన్ సాగర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మాల్దీవ్స్, మారిషస్, షీసెల్స్, మడగాస్కర్ మరియు కొమరాస్ అనే ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో సో వీటికి ఆహారాన్ని మరియు మెడిసిన్స్ని సరఫరా చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే, మోర్ చిల్డ్రన్ టు గెట్ ఫోర్టిఫైడ్ రైస్ అని ఇక్కడ మనకు ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ మరియు ఈ అంగన్వాడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో చదువుకునే చిన్నపిల్లల కోసము సో ఈ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ B12 సమృద్ధిగా ఉండే విధంగా సో వారికి రైస్ని ప్రొవైడ్ చేయనున్నారు. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ B12. సో ఇది చిన్నపిల్లల యొక్క పెరుగుదలకు చాలా ఉపయోగపడము. సో అదేవిధంగా పౌష్టిక ఆహారాన్ని అందించడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకని సో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ క్రోనిక్ అనీమియా మరియు అండర్ న్యూట్రిషన్ అనే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను పూర్తిగా అధిగమించడానికి సో ఈ అంగన్వాడీస్ మరియు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఫోర్టిఫైడ్ రైస్ని ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ మరియు మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా సో దేశవ్యాప్తంగా దీనిని అందించనున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా 112 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ వీటిని అందించే ప్రయత్నం చేయనున్నారు. సో ఇక్కడ ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. సో దీనికి సంబంధించి 174 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో సో ఆల్రెడీ సో వారికి సంబంధించిన కొన్ని సెలెక్ట్ చేసుకున్న జిల్లాల్లో ఈ ఫోర్టిఫైడ్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్రెడీ కొనసాగడం అనేది జరుగుతుంది. సో ద రిమైనింగ్ 10 స్టేట్స్ హ్యావ్ ఓన్లీ నౌ ఐడెంటిఫైడ్ దేర్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ అండ్ విల్ సూన్ స్టార్ట్ డిస్ట్రిబ్యూషన్. సో మరొక 10 రాష్ట్రాల్లో కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో ఈ ఫోర్టిఫైడ్ రైస్ని సో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మనకు మెయిన్స్లో కొటేషన్గా రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మెయిన్స్లో కూడా మీరు ఈ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేసుకుంటూ రాయొచ్చు. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే, సో ఎక్స్పోర్ట్స్ ఫాల్ అగైన్ అండ్ గ్లోబల్ ట్రేడ్ వార్స్ అని మనకు ఎగుమతులకు సంబంధించిన అంశం ఇది. సో ప్రస్తుతం భారతదేశం యొక్క తయారీ రంగం ఏ విధంగా ఉంది, COVID-19 తర్వాత ఏ విధంగా ఉంది అనే అంశం మీద ఈ వార్త మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. So India's merchandise exports slid back into the contraction mode in October as struggling global trade continued to face headwinds from the COVID-19 pandemic. So ఈ COVID-19 పాండమిక్ తర్వాత క్రమక్రమంగా సో ఈ తయారీ రంగం అనేది కొంత మేరకు వృద్ధిని కొనసాగిస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చును. సో వరుసగా ఈ 3వ నెల అక్టోబర్ నుంచి సో కొంత మేరకు వృద్ధి బాట అనేది కొనసాగుతుంది ఈ తయారీ రంగానికి సంబంధించి. మరియు ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ అనేవి కొంత మేరకు తగ్గినాయని కూడా మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ సో ఈ కరోనా వైరస్ తర్వాత సో భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా పుంజుకుంటుంది అనే కోణంలోనే మనం ఈ టాపిక్ ఇక్కడ చదువుకోవాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో మన భారతదేశం యొక్క ఎగుమతులు అనేవి సో ఆల్రెడీ కొంతమేరకు క్షీణతను ప్రదర్శించడం అనేది జరిగింది ఇక్కడ. సో 2020 అక్టోబర్కి సంబంధించి 5.4% శాతం ఎగుమతులు పడిపోవడం అనేది జరిగింది. సో గతంలో 2019తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చును. సో ఈ ఎగుమతుల క్షీణతకు సంబంధించి ముఖ్యంగా సో పెట్రోలియం ప్రొడక్ట్స్, అదేవిధంగా రత్నాభరణాలు, జీడిపప్పు, సో తోలు మరియు మేడ్ ఇన్
ఫ్యాబ్రిక్స్ మరియు ఎలక్ట్రానిక్ గూడ్స్, కాఫీ, అదేవిధంగా సి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంజనీరింగ్ గూడ్స్ అనేవి. సో ఈ నెగటివ్ గ్రోత్ని నమోదు చేయడం అనేది జరిగింది. అంటే ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా తక్కువగా జరిగాయి. అదేవిధంగా ఇక్కడ ఈ బియ్యం, ఆయిల్, మీల్స్ మరియు ముడి ఇనుము, నూనె గింజలు, ఫార్మా రంగానికి చెందినవి, అదేవిధంగా పత్తి, రసాయనాల ఎగుమతుల్లో కొంతమేరకు వృద్ధి అనేది ఇక్కడ నమోదు చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి చూసుకుంటే ఈవీ సూపర్ కెపాసిటర్ అని మనకు ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకుంటాము. సో ఈ విద్యుత్ వాహనాల కోసము ఉపయోగించే ఒక సూపర్ కెపాసిటర్ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ అండ్ న్యూ మెటీరియల్స్ అనే సంస్థ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇది కాలుష్యాన్ని కంట్రోల్ చేయడంలో చాలా వరకు ఉపయోగపడుతుందని ప్రస్తుతం ఈ సంస్థ ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా విద్యుత్ వాహనాల్లో అధిక శక్తి కోసం మనము లిథియంను ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఆల్టర్నేటివ్గా ఈ కార్బన్తో తయారు చేసిన ఈ సూపర్ కెపాసిటర్ అనేది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ అండ్ న్యూ మెటీరియల్స్ అనే సంస్థ దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. దీనిని పెట్రోలియం కోక్ ఆధారిత మరియు సూపర్ కెపాసిటర్ నానోఫోరస్ అనే యాక్టివేటెడ్ కార్బన్ ఎలక్ట్రోడ్ల సహాయంతో దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే మరొక 10 రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు కరెంట్ అఫైర్స్లో ఇవ్వడం జరిగింది. మన హిందూ పేపర్లో ఈ న్యూస్ ఆల్రెడీ కవర్ చేయడం అనేది జరిగింది. మన భారతదేశంలో ఈ దేశీయ తయారీకి సంబంధించి దేశీయ తయారీ రంగాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు ఈ పిఎల్ఐ స్కీమ్ ఏదైతే ఉందో ఈ పిఎల్ఐ అనే స్కీమ్ని మరొక 10 రంగాలకు విస్తరించినట్లు ఆల్రెడీ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇందులో వాహనం యొక్క విడి భాగాలు, బ్యాటరీ తయారీ, జౌలి, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్, జెనెమిక్స్, కృత్రిమ మేధ, 5G, రోబోటిక్స్, డ్రోన్లు వంటి రంగాలకు ఈ ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత వయోలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ కన్నుమూత అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు. ఇతని పేరు వచ్చేసి త్రిపుర నారాయణ అయ్యర్ కృష్ణన్. ఇతను ఇటీవల మరణించడం అనేది జరిగింది. ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు. ఇది మనకు జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇతనికి పద్మభూషణ్ పురస్కారం అనేది కూడా గతంలో లభించింది. ఇతనికి వచ్చిన అవార్డ్స్ కనుక ఒకసారి చూసుకుంటే మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ అనే అవార్డులు ఇతనికి ప్రకటించడం అనేది జరిగింది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వాడు, ఇతను ఎందులో విద్వాంసుడు, అదేవిధంగా ఇతనికి వచ్చిన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అదే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి దీని యొక్క నేమ్ని మాడిఫై చేయడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకం ఏదైతే ఉందో ఆ పథకం యొక్క పేరును ప్రస్తుతం డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంగా మార్చడం అనేది జరిగింది. కాబట్టి ఈ పేరు ఇప్పటి నుంచి మనకు అమల్లోకి వస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. ఇది మనకి ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే ద చతార్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఈ చతార్ అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రాలతో సంబంధాన్ని కలిగి ఉంది? ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇన్ ఇండియా? ఐఎన్ఎస్ విశాల్, ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ ది రివర్ మహానది. మహానది రివర్కి సంబంధించి మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకు చాలా తక్కువగా ఉన్నాయి.
సో నెక్స్ట్ ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించిన సీసాట్ పేపర్ ఏదైతే ఉందో ఆ సీసాట్ పేపర్ కూడా సపరేట్గా కోచింగ్ అనేది ఉంటుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్ సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, జాగ్రఫీ వంటి సబ్జెక్ట్స్ కూడా మనకు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా ఆన్లైన్లో ప్రస్తుతం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్తో పాటు మీకు డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఏకేఎస్ ఐఏఎస్ అందించే డైలీ కరెంట్ అఫైర్స్ కోసము మీరు ఈ ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.